హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ చికెన్ బిర్యానీ చేస్తాను ఫ్రెండ్స్. ఎలా చేస్తాను చూడండి. ముందుగా 1 kg చికెన్ తీసుకున్నాను. 1 టైము క్లీన్ చేసి 6 స్పూన్స్ కారం వేసాము, తగినంత. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అన్ని మసాలా స్పైసెస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగానే. 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, బిర్యానీ మసాలా వేసాను. అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 4 స్పూన్స్ పెరుగు వేసాను. టూ స్పూన్స్ ఆయిల్ వేసి 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొత్తిమీర వేసుకోవాలి. మసాలా స్పైసెస్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి 1 అవర్. ఆనియన్ ఫ్రై చేస్తున్నాను. ముందుగా 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టాను. కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బిర్యానీలో ఆనియన్స్ ఫ్రై చేస్తేనే చాలా టేస్టీ ఉంటుంది, బ్రౌన్ ఆనియన్స్ వేస్తేనే. అందుకే ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెడుతున్నాను. కలుపుతూ ఉండాలి. బాస్మతి రైస్ 1 kg తీసుకున్నా కాబట్టి రైస్ కూడా 4 గ్లాసెస్ తీసుకున్నాను. ముందుగా కడిగి పెట్టాను. 2 టైమ్స్ కడిగి వాటర్ పోసి నానబెట్టాను ఫ్రెండ్స్ బౌల్లో. బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేయాలి ఆనియన్స్. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత మంచిగా ఉంటుంది బిర్యానీ. ఇంకో బౌల్లో వాటర్ 8 గ్లాసెస్ 4 గ్లాసెస్ రైస్ తీసుకున్న కాబట్టి 8 గ్లాసెస్ వాటర్ పోస్తాను. మసాలా స్పైసెస్ వేసి 1 స్పూన్ నెయ్యి వేయాలి. బగారాకు వేసి మసలనివ్వాలి. ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనము ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది వేసుకోవాలి. వేసి ఉడకనివ్వాలి. 80% ఉడకాలి. ఉడికినాక ఇక వాటర్ మసులుతున్నాయి, రైస్ వేసుకోవాలి. ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ అన్నం ఉడకాలి. చికెన్ ఉడికింది ఫ్రెండ్స్. రైస్ కూడా 80% ఉడికింది. ఆఫ్ చేసి మన చికెన్ బౌల్లో వేసుకోవాలి పైన లేయర్ లాగా. రైస్ మొత్తము చికెన్ కర్రీలో వేయాలి. 80% 2 ఉడకనివ్వాలి. 2 ఉడికినాకనే చికెన్ బౌల్లో వేసి 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. పైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. గార్నిషింగ్కి ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, నేనేం వేయట్లేదు. పైన మూత పెట్టి చిన్న రోకలు పెట్టాను ఫ్రెండ్స్. మూత పెట్టి 10 నిమిషాల్లో ఫ్రై అవుతుంది. మ్యాక్సిమమ్ ఫ్రై అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా ఉడకబెట్టాను. రెడీ అయింది చికెన్ బిర్యానీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా రెసిపీ మా ఛానల్ని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.